రంగాపురం అనే గ్రామంలో వెంకన్న అనే అమాయకుడు ఉండేవాడు. వెంకన్న ఊరు మధ్యలో రచ్చబండ అరుగు మీద నిద్రపోతూ కలలు కంటూ ఉంటాడు. అప్పుడే వెంకన్న మిత్రుడు సుబ్బన్న అక్కడికి వస్తాడు. వెంకన్నను చూసి వెంకన్న దగ్గరికి వెళ్తాడు. వెంకన్న కలలో అరే దేవకన్య, నిన్ను వివాహం చేసుకోలేను అంటూ గట్టిగా అరుస్తూ ఉంటాడు. దాంతో సుబ్బన్న వెంకన్న లే అంటూ గట్టిగా వెంకన్న లే. వెంకన్న కంగారుగా నిద్రలేస్తాడు. అరే సుబ్బన్న, నువ్వా? మంచి కళ పాడు చేసావు కదా. వెంకన్న, ఏ పని పాటు చేయకుండా కూర్చుని అలా పగటి కళలు కనడమేనా? అరే ఏ పని చేద్దామన్నా కూడా నాకు పని ఎవరు ఇవ్వడం లేదురా. అది కూడా నిజమేలే, నీకెవరు పనిస్తారా? నువ్వు చేసే పనులు అలా ఉంటాయి. పొరపాటున నీకెవరైనా పని ఇస్తే వాళ్ళ పని అయిపోతుంది. అరే నేనేం చేశానురా? ఏం చేసావా? పోయిన వారం మన ఊరి భీమయ్య గారు తన పొలంలో ధాన్యాన్ని నిల్వ చేయడానికి పనివాళ్ళు కావాలని పిలిస్తే వెళ్ళావు. అక్కడికి వెళ్ళి నిద్రపోయావు. ఆ ధాన్యం అంతా దానం చేసినట్టు కలగని దాన్ని అంతా వచ్చిన వాళ్ళకి పనిచేసావు. ఆ భీమయ్య గారు తొందరగా తెలుసుకున్నారు కాబట్టి ఆయనకి కొంత ధాన్యం అయినా మిగిలాయి, లేకపోతే మొత్తం ధాన్యం ఆవిరైపోయేది. అరే ఏదో కాస్తంత నిద్ర పట్టేసింది. ఆ నిద్రలో ఏదో నేనే జమీందారైనట్టు అందరికీ ఉచితంగా ధాన్యం పంచుతున్నట్లు కల వచ్చింది. ఆ ఆనందంలో మొత్తం ధాన్యం పంచేశాను. ప్రతిసారి అలా జరుగుతుందా ఏంటి? ఈరోజు చూడు, నా కల్లోకి ఒక దేవకన్య వచ్చింది. నన్ను పెళ్లి చేసుకో అని నా వెంట పడుతుంది. కానీ నేనే వద్దు వద్దు అంటున్నాను. అంతలో నువ్వు వచ్చి నా నిద్ర అంతా పాడు చేసేసావు. లేకపోతే నిజంగా దేవకన్య నిన్ను పెళ్లి చేసుకొని హాయిగా ఇంటికి తీసుకొని వచ్చేసేవాడిని. అరే నువ్వు కన్నది కలరా, నిజం కాదు. మొన్న నీ కలలో నేను మీ ఇంట్లో నౌకరీ చేస్తున్నట్టు కలగన్నావు. ఇలాంటి కళలు కనడం మానేయి. అరే అది ఏ రోజైనా ఖచ్చితంగా నిజమవుతుంది. దాంతో సుబ్బయ్యకి కోపం ముంచుకు వచ్చేసింది. అరే వెంకన్న, ఊరుకుంటే మరీ రెచ్చిపోతున్నావు. నీకు ఎలాగైనా బుద్ధి చెప్తాను. అరే వెంకన్న, నువ్వు చెప్తుంటే నాకేదో గుర్తుకొస్తుందిరా. ఆ ఎదురుగా ఉన్న పర్వతం లేదు, ఆ పర్వతం పైన ఒక దేవకన్య ఉంది. బహుశా నీ కల్లో కనిపించిన దేవకన్య అక్కడే ఉందేమో. నువ్వు వెళ్తే వివాహం చేసుకుని తీసుకుని రావచ్చేమో. ఏమిటి, దేవకన్య మన పర్వతం మీద ఉందా? అయితే ఇప్పుడే వెళ్తాను, వెళ్ళి నా భార్యని తీసుకుని వస్తాను. దేవకన్యలు మారు వేషం ధరించగలరు. వాళ్ళు మనం చెప్పిన మాట వినరు. వాళ్ళు రాక్షసులమని, దయ్యాలమని మనల్ని భయపడతారు. మన వీరత్వాన్ని పరీక్షిస్తారు. ఏదేమైనా సరే నువ్వు నీ దేవకన్యతోనే తిరిగిరా. అరే సుబ్బన్న, చూస్తూ ఉండు, ఇప్పుడే బయలుదేరుతాను. దాని ముక్కుకు తాడేసి మా ఇంటికి తీసుకొస్తాను అంటూ వెంటనే అక్కడి నుండి బయలుదేరి పర్వతం వైపు నడవసాగాడు. అరే అక్కడ పెద్ద రాక్షసి ఉంది. ఈ చుట్టుపక్కల ఊళ్ళో వాళ్ళందరూ ఆ పర్వతం అంటేనే భయపడతారు. నువ్వు దాన్ని చూడగానే పరిగెత్తుకుని వచ్చేస్తావు. జీవితంలో ఎప్పుడు మళ్ళీ కలగనే ధైర్యం కూడా చెయ్యవు. లేకపోతే నన్నే నౌకరు అంటావా? వెళ్ళు, ఎంత తొందరగా వెళ్తున్నావో అంతే తొందరగా వచ్చేస్తావు. వెంకన్న కొంత సమయానికి పూర్తిగా పర్వతం పైకి చేరుకున్నాడు. ఇప్పటికే చాలాసేపు ప్రయాణం చేయడం వల్ల బాగా అలసిపోయాడు. అతనికి దాహంతో పాటు విపరీతంగా ఆకలి కూడా వేసింది. మా ఊరు నుండి చూస్తే ఈ పర్వతం చిన్నదిగా కనిపించింది. ఎక్కడం మొదలు పెట్టాక తెలిసింది ఇది ఎంత పెద్దదని. అరే తినడానికైనా తాగడానికైనా ఇక్కడ ఏం దొరకడం లేదేంటి? ఇంత పెద్ద పర్వతం మీద కొంచెం నీళ్లు కూడా లేవా? అయినా నా భార్య ఇంత దూరం నన్ను నడిపిస్తుందా? ఉండు, నా చేతికి దొరికితే అప్పుడు దాని పని చెప్తాను. కొంత దూరం వెళ్ళగానే వెంకన్నకి ఎక్కడో నీళ్ల శబ్దం వినిపించింది. అలా వెతుక్కుంటూ ముందుకు వెళ్ళగా ఎదురుగా ఒక నది ఉంది. కానీ ఆ నీళ్లు పారడం లేదు. ఆ నది పక్కనే 2 పళ్ళ చెట్లు కనిపించాయి. ఆ చెట్టుకి రకరకాల పళ్ళు కాసాయి. వెంకన్న ఇంకేమీ ఆలోచించకుండా
ఆ పళ్ళను తెంపుకొని గబగబా తినేశాడు. బాగా తిని నీరు తాగడానికి చెరువులోకి దిగాడు. కడుపు నిండా నీళ్లు తాగి ఒళ్ళంతా శుభ్రం చేసుకున్నాడు. అంతే, ఎక్కడి నుండో "ఎవ్వడ్రా నువ్వు, నా అనుమతి లేకుండా నా నీళ్ళలోకి దిగావు" అంటూ గాండ్రింపు వినిపించింది. వెంకన్న ఆ మాట వినగానే మొదట భయపడ్డాడు. చుట్టూ చూశాడు. 2 రాళ్ల మధ్యలో కూర్చున్న కొండంత ఎత్తుగా బలంగా ఉన్న రాక్షసి కనిపించింది. వెంకన్నని చూస్తూనే ఎవడ్రా నువ్వు, ఇక్కడికి ఎలా వచ్చావు? నా స్థలంలోకి రావడమే కాకుండా నా మహత్తరమైన చెట్టు పళ్ళన్నీ తినేశావు అంటూ చేతి పక్కన ఉన్న ఒక బండరాయిని తీసి వెంకన్న మీదకు విసిరేసింది. వెంకన్న వెంటనే పక్కకు తప్పుకున్నాడు. అది చూసిన రాకాసి అయోమయంగా ఒరే వెర్రోడా, నేనేమైనా దేవకన్యని అనుకున్నావా? అలా చూస్తున్నావు? రాక్షసినిరా, రక్తం తాగే రాక్షసిని. నన్ను చూసి భయపడటం పోయి ఆనందపడతావా? ఎవడ్రా నువ్వు అంటూ గట్టిగా గాండ్రించింది. అరే, ఇక చాలు. వెంటనే నువ్వు నీ రూపాన్ని మార్చుకో. ఏదో కలలో నిన్ను వద్దన్నానే కానీ కల్లో వచ్చినప్పటి నుండి నిన్నే తలుచుకుంటున్నాను. నీకోసం ఎంత పెద్ద పర్వతం ఎక్కువచ్చాను. ఎంత కోపం ఉంటే మాత్రం భర్త మీద అలా అలిగి పర్వతం ఎక్కొచ్చా? పద ఇంటికి. దాంతో రాకాసి అయోమయంగా వెంకన్న వైపు చూసింది. ఒరేయ్, ఏం మాట్లాడుతున్నావు? నేను నీ భార్యనేంటి? నేను ఎన్నో వేల మందిని భయపెట్టగల రాకాసిని. ఒక్క పిడికిలితో 100 మందిని తినగలను. అవునా? కొయ్యి కొయ్యి కోతలు కొయ్యి. అయితే మరి నన్ను ఇంతవరకు తినకుండా ఎందుకు మాట్లాడుతూ కూర్చున్నావు? రాక్షసి మనసులో ఇలా అనుకుంది. అరే, కొన్నేళ్లుగా ఇక్కడే కూర్చొని తినడం వల్ల నేను బాగా లావైపోయాను. ఈ 2 రాళ్ల మధ్యలో ఇరుక్కుపోయాను. లేకపోతే ఎప్పుడో హాంఫర్ట్ చేసేదాన్ని. రాక్షసి మాట్లాడకపోవడంతో నా భార్య ఇంటికి రాకుండా ఉండడం కోసం నాటకాలు ఆడుతుంది. ఏదో కళ్ళు వద్దంటే మాత్రం అంత కోప్పడాలా ఏంటి? ఒసే నా పెళ్ళామా, మర్యాదగా మన ఇంటికి నడుస్తావా లేదా కర్ర పట్టుకొని రమ్మంటావా? ఆ మాటలతో రాక్షసికి బాగా కోపం వచ్చింది. నేను కదలలేకపోతున్నాను. వీడిని చూస్తే పొగరుగా మాట్లాడుతున్నాడు. ఉండు, వీడి పని చెప్తాను. అయ్యో, నేనేదో సరదాగా అన్నాను. చాలా సమయం నుండి మీకోసమే ఎదురు చూస్తున్నాను. సరే అయితే ఇంటికి సరే పదా. చూడండి, నేను ఎలా ఉన్నాను. ఇంత పెద్దగా ఉన్న నేను ఊరిలోకి వస్తే ఊర్లో వాళ్ళందరూ నన్ను రాక్షసి అని రాళ్లతో కొట్టి చంపేస్తారు. మీరు తాళి కడితే గాని నేను చిన్నగా అవ్వలేను. అయ్యో, ఇప్పుడెలా? మన ఊరు వెళ్ళి కూడా నీకు సరిపడా తాళి తీసుకురాలేను. పక్కనే ఉన్న ఊడలు తీసుకుని వచ్చి బాగా తిప్పి రాక్షసి మెడలో వేశాడు. అదే సమయం వెంకన్నని పట్టుకోవడానికి అని రాకాసి ముందుకు వంగింది. అదే సమయంలో వెంకన్న ముందుకు లాగడం, రాకాసి వెనక్కి లాగడంతో రాకాసి కాలు జారి నీళ్ళలో పడిపోయింది. అయ్యో, నా కాబోయే భార్య. కొద్ది సమయానికి తేరుకొని అరే, ఆ దేవకన్య నన్ను మోసం చేసింది. తాళి కట్టడానికి ఓడలు తీసుకుని రమ్మని చెప్పి వాటి సహాయంతో కొండ దిగి పారిపోయింది. దేవకన్యని నమ్మకూడదు, నన్ను నమ్మించి మోసం చేసి అంటూ బాధపడుతూ ఇంటి దారి పట్టాడు. ఇలాంటి మరెన్నో వీడియోస్ ఇంకా కావాలి అనుకుంటే మా గోలీ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి.